హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనావికా స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మన వీడియోస్ కి ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి దోస్తులు. ఇప్పుడైతే మీరు ఎంతగానో ఇష్టపడే సిరీస్ తో మేము ముందుకు వచ్చేసాము. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ. డబ్బు కోసం తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం, షుగర్ డాడీ అనే మాయలో పడిన ఒక యువతి జీవితం, డ్రగ్స్ ఇంకా ఇతర మత్తు పదార్థాలు అనే ప్రమాదకరమైన అలవాట్లు మన యువతని ఎలా పాడు చేస్తున్నాయి, ఎలా పక్కదోవ పట్టిస్తున్నాయి అని చూపించడానికే ఈ కథ. ఇది కేవలం వినోదం కోసం కాదు దోస్తులు, సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించడానికి రూపొందించిన కథ. ఈ సిరీస్ లో చూపించే హానికరమైన ప్రవర్తనలను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించము. మరి ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, పల్లె నుంచి పట్నం వెళ్ళిన ఆమె కథ పార్ట్ 1 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. అభి అభి నాన్న, అభి రే, ఇప్పటిదాకా ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నాను. ఎందుకలా అరుస్తున్నారు అందరూ? కనీసం రెస్పాండ్ కూడా అవ్వవేంట్రా? ఇక్కడే ఉన్నానని అరవచ్చు కదా. నాన్న నీకోసం ఎంత కంగారు పడుతున్నాడో తెలుసా? ఏమైంది నాకిప్పుడు? అభి, నేను ఇప్పటిదాకా నేను పిలిచాను కదరా, ఇక్కడ లేవు, ఇదంతా చూశాను, ఇప్పుడే వచ్చావా? నేను అసలు బయటికే వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. మీరు అప్పుడు పిలుస్తున్నప్పుడు బాత్రూంలో ఉన్నాను. ఏంటండి మీరు బాత్రూమ్ లో చెక్ చేసుకోకుండా? అభి, ఈ మధ్య ఏమైనా బాత్రూంలోకి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావురా లోపల? అరే, నువ్వు నా పర్సనల్ మ్యాటర్లో ఇంటర్ఫియర్ కాకని చెప్పినా నేను. ఎక్స్ట్రాలు చేయకు. అన్నయ్యవని మర్యాద గౌరవం ఇస్తున్నాను. అంతకు మించి ఎక్స్ట్రా చేసినావు అనుకో. అయితే ఏం చేస్తావురా? చెప్పను, చేసి చూపెడతాను. అయితే చేసి చూపెట్టు. ఆకాష్, వాడిని విడిచిపెట్టు. పద, మనం బయటికి వెళ్దాం. మీరు వెళ్ళండి మమ్మీ. నాన్న, అభి ఎక్కడికైనా బయటికి వెళ్తే వెళ్తున్నానని చెప్పురా. సరే. ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టకు. అసలే అందరం చాలా బాధలో ఉన్నాం. అందరికీ మెంటల్ స్టేటస్ బాగా లేదు. చెప్పలేం ఎప్పుడు ఎలాంటి షాక్ వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. గుండెలు పగిలి చచ్చిపోతాం ఎక్కడికక్కడే. మమ్మీ, నువ్వు అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు మమ్మీ. నేనేం సూసైడ్ చేసుకోను, అర్థమైందా? ఏంటో ఫీల్ అవ్వకండి. మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా. మిమ్మల్ని నేనేం ఇబ్బంది పెట్టట్లేదు కదా. మరి ఇంకా ఎందుకు నా మీద అందరూ అరుస్తున్నారు? మీరేం చెప్తే అది వింటున్నాను, మీరేం చెప్తే అది వింటాను కూడా. మరి ఎగ్జామ్స్ ఎందుకు బాగా రాయలేదు? మార్క్స్ ఎందుకు తెచ్చుకోలేదా? మీరు బాగా రాయమని చెప్పారు, నేను బాగానే రాశాను, కానీ మార్క్స్ రాలేవు. దానికి నన్నేం చేయమంటావు? సరే, మీరు బయటికి వెళ్ళండి మమ్మీ. పదండి. గొడవ పడకండిరా. మీరిద్దరూ నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. 2 కళ్ళని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. వాటికి ఏం కానివ్వను. నా కళ్ళు లేకపోతే నాకింకేం తోచదు. ఏంటి, నీకు ఇంకేం పని లేదా? ఎప్పుడు నా క్లాస్ పీకడానికి రెడీగా ఉంటావు? క్లాస్ పీకడం ఏంట్రా? నేను ఇక్కడ కూర్చున్నాను అంతే. ఛా, నాకు అసలు ప్రశాంతతనే లేకుండా పోయింది. నువ్వేంటో అనుకున్నాను కానీ మరీ ఇంత వీక్ అనుకోలేదురా. నేను వీక్ అని ఎవరు చెప్పాడో? చూస్తుంటే తెలుస్తోంది. ఆ కారుణ్య కోసం ఇంతగా ఫీల్ అవుతున్నావా? నీ ఎగ్జామ్స్ ని కూడా నెగ్లెక్ట్ చేసేంత. నాకు కారుణ్య అంటే ప్రాణం. అదంటే నాకు పిచ్చి ప్రేమ. అంతేగాని నేను చాతగాని వాడినో తిరిగి వాడినో కాదు. ప్రేమ ఉంటే ఉండని, దాన్ని అలాగే దాచుకో. నీ ప్రేమ నీ ఇష్టం రా. ఆ అమ్మాయి ప్రేమ కూడా ఆమె ఇష్టం. తను ఏమైనా చేసుకోవచ్చు. బలవంతంగా నువ్వు తనని ఫోర్స్ చేయరాదు, తెలుసా? నేను ఇప్పుడు తనని ఫోర్స్ చేశానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు ఊరికి వెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చారు నన్ను. నేనేమైనా అన్నానా? కారుతో మాట్లాడాలనుంది, కారుతో ఉండాలనుంది అని చెప్పానా? ఎక్కడికి తీసుకొస్తే అక్కడికి వచ్చాను కదా. బెంగళూరులో మీకేం పని లేదు, కావాలనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు తెలియదు అనుకున్నావారా? అసలు ఇదంతా నీ పనే కావచ్చు. బెంగళూరుకి నాకు అసలు సంబంధమే లేదురా. ఆ అమ్మ నాన్నకి ఏదో పని ఉండి ఇక్కడికి వచ్చామంతే. నువ్వేదేదో ఊహించుకోకు. అక్కడికి వెళ్తే ఏం చేస్తావు? నీకోసం ఇక్కడికి వచ్చామని ఎందుకు అనుకుంటున్నావు? అక్కడికి వెళ్తే ఏం చేస్తావురా? మహా అయితే నీ రూమ్కి వెళ్తావు. నీ రూమ్ కిటికీలోంచి తొంగి తొంగి చూస్తావు వాళ్ళ ఇంటి వైపు.
ఆమె కనిపించేదాకా చూస్తూనే ఉంటావు. కాళ్ళు అరిగిపోయేలా, కళ్ళు కరిగిపోయేలా. కానీ తను మాత్రం కరగదు. నువ్వేమనుకుంటున్నావో ఏంటో, తను మొత్తం మారిపోయిందిరా. అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారేమో, స్కూల్ ఏజ్ లో ఉన్నప్పటివన్నీ అట్రాక్షన్సే, నిజమైన ప్రేమలు కావు అని. ఒక మెచ్యూరిటీ వచ్చాకే అర్థమవుతుందిరా అసలైన ప్రేమ అంటే ఏంటో. నాకు ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కదా, తను నన్ను మర్చిపోయిందేమో, తనకి నేను వద్దేమో, కానీ నేను మాత్రం తనని మర్చిపోలేకపోతున్నాను. నాది ప్యూర్ లవ్. నీకు ఇంకా మెచ్యూరిటీ వచ్చిందని ఎవరు చెప్పాడు? ఇంటర్ అయిపోతే మెచ్యూరిటీ వస్తుందా? డిగ్రీ పీజీ అయిపోయాక అప్పుడు వస్తుంది మెచ్యూరిటీ. అప్పుడు ఆలోచించాలి నువ్వు అమ్మాయిల గురించి, పెళ్లి గురించి. అర్థమవుతోందా? ఇప్పుడు పెళ్లి గురించి ఎవడు మాట్లాడుతున్నాడు? ప్రేమ గురించి కదా నేను మాట్లాడుతోంది. ప్రేమకి ఏజ్ అనేది ఉండదు. అర్థమైందా? పుట్టినప్పుడే బిడ్డ తల్లిని ప్రేమిస్తాడు. అప్పటి నుంచే తెలుస్తుంది వాడికి ప్రేమ అంటే ఏంటో. పుట్టినప్పటి నుంచి అమ్మ కూడా నిన్ను ప్రేమిస్తోంది కదరా. ఆ ప్రేమ కన్నా నీకు ఈ 4 ఏళ్ల ప్రేమ గొప్పదా? ఎంత కంగారు పడిందో తెలుసారా పిచ్చిది. నువ్వెక్కడికి వెళ్ళవోనని పిచ్చిదైపోతోందిరా అది. కొంచెమైనా అర్థం చేసుకో. నీకు తెలీదారా, మన మమ్మీకి కారు అంటే ఎంత ఇష్టమో, శృతి అంటే కూడా అంతే ఇష్టం. వాళ్ళిద్దరిని ఎంత బాగా చూసుకునేది మన మమ్మీ. ఇప్పుడు కారు ఎలా మాట్లాడుతుందో చూసావు కదా. అమ్మ చాలా బాధపడుతుందిరా. నువ్వు పడే బాధ అమ్మ కూడా పడుతుంది. కానీ అమ్మ గురించి ఆలోచించు. ఇటు వర్క్ చేసుకోవాలి, ఇటు మనల్ని చూసుకోవాలి, ఇటు డాడీని చూసుకోవాలి. నీ గురించి ఆలోచించాలి. మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో అని. ఇలా ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసారా అమ్మ మనసులో. ఏమీ బయట పెట్టదు. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాంటి స్టేజ్ లో నువ్వు ఇలా చేస్తే ఎలా రా? ఎప్పుడైనా నీకు సపోర్ట్ ఇవ్వకుండా ఉందా మమ్మీ? నువ్వు ఏదంటే అది అర్థం చేసుకుంది కదరా. మరి నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా అమ్మని. ఇలా ఏడిపిస్తావా తనని? అమ్మని ఏడిపించాలని నేను ఎప్పుడు అనుకోనురా. అమ్మ కొంచెం దిగులుగా ఉంటే కూడా నేను చూడలేను. నా బాధ ఎవరికి చెప్పుకోనరా. నాకేమీ అర్థం అవ్వట్లేదు. నీకు మేమంతా సపోర్ట్ గా ఉన్నాం కదరా. మర్చిపోరా తనని. మర్చిపోను. మర్చిపోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. నువ్వు అసలు ఇంకో డైవర్షన్ వెతుకుంటే కదా మర్చిపోవడానికి. మొత్తం తన లోకంలోనే ఉన్నావు. ఇంకేదైనా బుక్స్ తీసి చదువు. ఇంకేదైనా సాధించరా. నీ టాలెంట్ అంతా చదువు మీద పెట్టు. ఇలా ఏడుస్తూ వృధాగా పోనివ్వకు. ఐఐటి జేఈఏ కాదు, ఇంకా చాలా ఉన్నాయిరా. ఏదంటే అది చేయొచ్చు. నువ్వు ఏదో ఒక సక్సెస్ సాధించి నాన్నకి చూపించు. అమ్మ ఎంత సంతోషపడుతుంది. అది చాలురా వాళ్ళకి. ఏదో చెప్పానురా, నాకు చెప్పాలనిపించి. దీన్నేదో పెద్ద క్లాస్ అనుకోకు. మమ్మీ డాడీ గురించి ఆలోచించు. వీలైతే నా గురించి కూడా ఆలోచించరా. నేను ఎలా మార్చాలి, నువ్వు ఇంతకు ముందులా ఎప్పుడు అవుతావోనని ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసారా. ఏంట్రా ఇది? ఒక్కసారి ఆలోచించు. నువ్వు బాత్రూమ్ లో ఏం చేస్తున్నావో కూడా నాకు తెలుసురా. నీకు అవి ఎక్కడ దొరుకుతున్నాయో నాకు తెలియదు, కానీ ఆ అమ్మ వాళ్ళకి చెప్తే చాలా బాధపడతారు. వాళ్ళకి తెలిస్తే ఏమవుతారో ఏంటో. నీ కాలు పట్టుకుంటానురా. అలాంటి పనులు చేసి అందరినీ బాధ పెట్టకు. నీ వల్ల అందరూ బాధపడుతున్నారని పిచ్చి నిర్ణయాలు కూడా తీసుకోకు. నీ బాధని ఇంకో దాని మీద మళ్లించు. నీ కసిని, నీ కోపాన్ని ఇంకో దాని మీద చూపించురా. ముందు నువ్వు ఏదో ఒకటి చేసి లైఫ్ లో సెటిల్ అవ్వు. తర్వాత జీవితాంతం మీ కారుణ్య గురించి ఆలోచిస్తూ ఉండిపో. అలాగే ఎవరేమన్నారు అది నీ ఇష్టం. ఇప్పుడు మాత్రం నీ ఫోకస్ ని మళ్లించు. నీకేది కావాలంటే అది. నేను నీకు సపోర్ట్ చేస్తానురా. ఎప్పటికీ నేను చచ్చిపోయేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కేవలం ధైర్యం తెచ్చుకో. నిన్ను నువ్వు ఎప్పటిలాగా మార్చుకో. మమ్మీ. ఆకాష్, రారా. ఏమంటున్నారా వాడు? ఇంకా అలాగే తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడా? వాడికి కారు దూరం అయిందన్న కోపం తప్ప ఇంకేం లేదు మమ్మీ. ఏం చేద్దాంరా? వాడిని మనం ఎవరం మార్చలేం మమ్మీ. మరి ఎలారా? ఏం చేద్దాం వాడిని? అలాగే వదిలేద్దామా? వాడికి శృతియే కరెక్ట్ మమ్మీ. శృతి ఒక్కతే వాడిని మార్చగలుగుతుంది. మనం ఏం చేయలేము. ఏమోరా, నా వల్ల అవ్వట్లేదు. శృతి వాళ్ళ పేరెంట్స్ ని ఎలా ఒప్పించాలో, వీడిని ఎలా ఒప్పించాలో నాకేం అర్థం అవ్వట్లేదు. వాళ్ళని వీడిని కాదు మమ్మీ, ముందు శృతిని ఒప్పించాలి. దాన్ని ఒప్పిస్తే చాలు, అది ఇంకేమైనా చేస్తుంది. నువ్వేంట్రా దాని మీద పడ్డా? అవును మమ్మీ, మనం ఇదంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. శృతి మీద పడేస్తే చాలు. అంటే
నాకు అర్థమైతే లేదురా. ఏం చెప్తున్నావు నువ్వు? మనం ఈ సమస్యని శృతికి ఇచ్చేద్దాం, అదే సాల్వ్ చేస్తుంది. చెప్పేద్దాం దానికి. లేదు లేదు, నేను చెప్పలేను. నేనేం చెప్పలేనురా. నేనైతే ఏం చేయను. నువ్వేం చేయకు మమ్మీ, నేను చూసుకుంటాను. అది ఇప్పుడు నేనైతే పెళ్లి ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకుంటానని వెళ్ళింది. మరి ఏం చేస్తుందో. దాని నోటి నుంచి వచ్చిందంటే అది ఖచ్చితంగా చేసి తీరుతుంది. నాకు శృతి గురించి తెలుసు మమ్మీ. నువ్వు చెప్పింది నిజమేరా. కానీ వాళ్ళ అమ్మ నాన్న దాన్ని భయపెట్టించి పెళ్లి చేస్తే, మేమైనా చేసుకుంటామని భయపెడితే అది ఒప్పుకోక ఏం చేస్తుందిరా? అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేస్తున్నారు వాళ్ళు. ఏంట్రా అసలు? ఎవరెవరి జీవితాలు ఎటెట్ వెళ్ళిపోతున్నాయిరా? ఇదైతే కానీ మమ్మీ, అది పెళ్లి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మన దగ్గరికి వస్తుంది, ఎక్కడికి వెళ్ళదు. దానికి నేను చెప్తాను, వాడిని నువ్వే చూసుకోవాలని. అది ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేం లేదు, వెయిట్ చేయి. కొన్ని రోజులు వెయిట్ చేయి మమ్మీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సమయం అన్నిటినీ మార్చేస్తుంది. దాని మీద నీకు అంత కాన్ఫిడెన్స్ ఏంట్రా? పెళ్లి క్యాన్సిల్ చేసుకొని వచ్చేస్తుందన్నా? అదంతే, చూస్తావు కదా. లేదు జై, నాకు చీర కట్టుకోవడం రాదు. ప్రీతి చీరలు కట్టుకునేదా? లేదు, డ్రెస్సెసే వేసుకునేది. కానీ ప్రీతి చీర కట్టుకుంటే చూడాలని నాకు ఉండేది. నేర్చుకుంటానులే జై, నీకోసం. నిజంగానా? ఉమ్, నువ్వు యుఎస్ నుంచి వచ్చేసరికి చీరలు కట్టుకోవడం నేర్చుకుంటాను. నిన్ను కలవడానికి హైదరాబాద్కి వస్తాను కదా, అప్పుడు చీర కట్టుకొని వస్తాను. నోనో, నువ్వు బయట చీర కట్టుకుంటే నాకు నచ్చదు. నా ముందు మాత్రమే కనిపించాలి. బయట అలా అందరికీ నువ్వు చీరలో కనిపించడం నాకు ఇష్టం లేదు. సరే, నువ్వు ఎదురుగా ఉంటేనే చీర, లేకపోతే లేదు. ఇవన్నీ చెప్తున్నావు ప్రీతి, కానీ ఆ మంచి రోజులు వస్తాయంటావా? ఖచ్చితంగా వస్తాయి అంకుల్, మీరు బాధపడకండి. ప్రీతి, ఏంటి అంకుల్? నువ్వు అంకుల్ అని పిలవకు, నన్ను జయ అనే పిలువు. అలాగే జై, అంకుల్ అని పిలవను. జై, దేవ్ ఇలానే పిలుస్తాను. అబ్బాబా, ఎంత బాగుందో నువ్వు అలా పిలుస్తుంటే. ప్రీతి, నేను ఒకటి అడగాలనుంది. ఏంటి జై? నువ్వు నా దగ్గర భయపడొద్దని చెప్పానా? ఏది కావాలంటే అది అడుగు, చెప్తాను. చెప్పడం కాదు, ఇవ్వాలి. ఇవ్వాలా? అయినా నేనేమి ఇవ్వగలను? మీరే కదా డబ్బు సాయం చేసేది నాకు. నేను మీకేమి ఇవ్వగలను? అంత స్తోమత నా దగ్గర ఎక్కడుంది? అయినా మీరెక్కడా, నేనెక్కడా? అదెలా కుదురుతుంది అంకుల్? సారీ, అదెలా కుదురుతుంది జై? కుదురుతుంది, నువ్వు తలుచుకుంటే. నేను తలుచుకుంటే కుదురుతుందా? ఏంటది? నా వల్ల అయితే ఖచ్చితంగా ఇస్తాను జై, అది నా ప్రాణాలైనా. అసలు నేను పుట్టింది నీకోసం అనిపిస్తోంది. నువ్వు నా కోసమే పుట్టావు జై, లేకపోతే నీ నుంచి నాకెంత ప్రేమ ఎందుకు దొరుకుతుంది? ఒక ముద్దిస్తావా ప్రీతి? ఇంతే కదా, దీనికేనా? దీనికోసం ఇంత ఆలోచిస్తున్నారా జై? హలో ప్రీతి, ఏమైంది జై? నువ్వు నాకు ముద్దిచ్చావు తెలుసా? నిజంగా నాకు నా ప్రీతి ముద్దిచ్చినట్టే ఉంది. అలాగే ఊహించుకుంటున్నాను. నువ్వు నా పక్కనే ఉండి నాకు ముద్దిస్తే ఎలా ఉంటుందో అది ఊహించుకుంటున్నాను. జై, ఏం మాట్లాడుతున్నా? అవును ప్రీతి, నువ్వు చీర కట్టుకొని అక్కడక్కడలా నీ దేహం కనబడుతూ ఉంటే నువ్వు నా వైపే వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని నాకు ముద్దిచ్చినట్టే అనిపిస్తోంది. జై, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ప్రీతి, గుడ్ నైట్ జై. హలో హలో ప్రీతి. జై అంకుల్, నిజంగా జై అంకుల్ కి నేనంటే అంత ఇష్టమా? నిజంగా నన్ను ప్రీతిలా అని అనుకుంటున్నాడు. జై అంకుల్, నన్ను ప్రీతిగా పుడితే ఎంత బాగుండును అప్పుడు. పోనీలే, ఎప్పటికైనా నీకోసమే కదా పుట్టాను. నిజంగా నేను ఆ ప్రీతిని కావచ్చు. ఆ జన్మలో అప్పుడు దూరం అయ్యాను కాబట్టి ఈ జన్మలో మీకు దగ్గర అవుతున్నాను. నాకు మీ మీద చాలా ఫీలింగ్స్ వస్తున్నాయి అంకుల్. నేను కూడా మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నానేమో. నిజంగా నేను ప్రీతిని కావచ్చు. జై అంకుల్,
జయదేవ్ అంకుల్, ఐ లవ్ యూ. ఉమ్, అక్క అన్నది కదా, మాటలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి? ఫోన్ మాట్లాడిందా ఇంది ఇప్పటిదాకా? ఇదే మాట్లాడుతుంది, ఇంకెవరు మాట్లాడతారు ఇంట్లో? ఇంతకు ముందు అక్కని చూస్తే ఎంత రెస్పెక్ట్ ఇవ్వబుద్ధి అవుతుండే. మా అక్క అని నాకు ఒక భయం ఉంటుండే. కానీ ఇప్పుడు అక్క మొత్తం మారిపోయింది. దాన్ని చూస్తే నాకు అస్సలు నచ్చట్లేదు ఎందుకో. దాన్ని చూస్తేనే చిరాకు అసహ్యం వేస్తున్నాయి. ఎందుకు అక్కలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అసలు? ఇంతకు ముందులో ఎందుకు లేదు? హాస్టల్కి వెళ్ళొచ్చాక ఇంతలా మారిపోతారా మనుషులు? శృతి అక్కని చూస్తేనే అక్కలా అనిపిస్తుంది నాకు. మా అక్క అస్సలు నచ్చట్లేదు. శృతి అక్కనే నా అక్క. తమ్ముడు, ఆ అక్క. కొత్త షూ కొనుక్కుంటాను అన్నావు కదరా, కొనుక్కోవా? కొనుక్కుంటాను అక్క, కొనుక్కుంటాను. ఎప్పుడు? ఎన్ని రోజులు అవుతుంది నువ్వు కొనుక్కుంటానని? ఇంకా లేదు. అది ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కొనుక్కుంటాను అక్క. హైదరాబాద్ కాదు కానీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టు, నాకు లింక్ పంపివు, డబ్బులు కడతాను. లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టు, నేను పే చేస్తాను. ఎందుకక్క వాటి వాటి ఖర్చులు? నీకెందుకురా, నేనున్నాను కదా. నువ్వు ఖర్చుల గురించి ఏం ఆలోచించకు. అదేదో కాలేజ్ లో అప్లై చేస్తానన్నావు కదా, చేసావా? ఫీజు బాగా అడుగుతున్నారు అక్క. ఎంబీఏ కాలేజ్, అది నా డ్రీమ్. కానీ ఏం చేద్దాం, మనతోటి కాదు. ఏ కాలేజ్ అయినా ఎంత ఫీజు అయినా నాకు చెప్పని చెప్పానా? ఎందుకు చెప్పట్లేదు నువ్వు నాకు? అని ఎందుకు దాస్తున్నావు? అది కాదక్క, నువ్వెక్కడి నుంచి కడతావు? నీకు బర్డెన్ అవుతుంది కదా. నువ్వు నా గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు, చెప్పింది చేయి చాలు. సరే, పెట్టుకుంటాను. నీకు లింక్ పంపిస్తాను. ఫోన్ కూడా కొత్తది కొనుక్కుంటావా? అది పాడిందన్నావు కదా. రిపేర్కి ఇద్దాం అనుకున్నాను అక్క, కానీ అందులో చాలా డాటా ఉంది. అది రిపేర్ వాడు చూస్తాడని. అందుకే ఆ ఫోన్ అలాగే పక్కన ఉంచు. ఇంకో ఫోన్ కూడా ఆర్డర్ పెట్టుకో, లేటెస్ట్ గా వచ్చింది చూడు, ఫీచర్స్ అన్ని బాగుండేటట్టు. అంత కాస్ట్లీ ఫోన్ ఎందుకు అక్క, నార్మల్ది కొనుక్కుంటా. ఐఫోన్ మాత్రమే కొను. అమ్మకు కూడా కొనాలనుకుంటున్నా, కానీ కింద ఎత్తేస్తుందేమో అని భయం అవుతుంది. ఖచ్చితంగా ఎత్తేస్తుంది. దానికి టీవీ ఒకటి ఉంటే చాలు, ఫోన్లో అవసరం లేదు. వద్దక్క ప్లీజ్. సరేరా. అవును, నువ్వు ఇందులో కూర్చున్నావేంట్రా? ఈ రూమ్ లోకి రానివ్వదు కదా అమ్మా. నేను వస్తాను అప్పుడప్పుడు, నాన్న గుర్తొచ్చినప్పుడు. నాన్న, అత్త. అక్క, ఏడుస్తున్నావా అక్క? ఛీ, నా వల్లే. లేదురా, నువ్వు ఈ రూమ్ లో ఉండడానికి నేను ఒప్పుకోను. ఈ రూమ్ లో ఇంత కిరోసిన్ పోసి మంట పెట్టి తగులు పెడదాం. ఎందుకక్క అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఈ బెడ్స్ ఇవన్నీ అంటుకోవా? అన్నింటినీ కాలు పెడదాం. అసలు ఈ రూమ్ వద్దే వద్దు. ఎందుకక్క అలా అంటున్నావు? ఈ రూమ్ లో అసలు సంతోషంగా ఉండిందే లేదు. ఎప్పుడు ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం. ఈ రూమ్ మనకు వచ్చి రాలేదురా. అత్త ఎప్పుడు మామని తలుచుకుంటే ఈ రూమ్ లోనే ఉండేది, అది చనిపోయింది. తర్వాత నాన్న ఎప్పుడు అత్తని తలుచుకుంటూ, నాన్న చనిపోయాడు, ఎప్పుడు ఈ రూమ్ లోనే గడిపేవాడు నాన్న కూడా. ఇప్పుడు నువ్వు నాన్న కోసం ఇందులోకి వస్తానంటున్నావు. లేదక్క, నేను మరీ అత్తలా కాదు, మరీ నాన్నలా కాదు. జరిగింది జరిగిపోయింది అంతే. జరగబోయే దాని గురించి కదా అక్క మనం మాట్లాడుకోవాల్సింది. అవునా, కానీ నువ్వు ఈ రూమ్ లోకి ఇంకోసారి వస్తే నా మీదొట్టే. అక్క. అవునా, నా మీదొట్టు. ఈ రూమ్ లోకి రావద్దంటే రావద్దు, ఉంటే ఇలాగే ఉండని. నువ్వు మాత్రం ఇందులోకి రావడానికి వీలేదు. అట్లాంటివి ఏందక్క? అదంతే. ఈయన కర్రదోస్తు ఇలా కనబడటం లేదేంది? ఉన్నదా లేదా ఇంతకి? వాళ్ళ ఇంటి దిక్కు పోదామంటే వాళ్ళ అవ్వయ్య చూస్తారని బాధ. దీన్ని చూస్తేనే ఒకరం వస్తుంది, వాళ్ళ అవ్వయ్యని చూస్తే ఇంకా ఒకరం వస్తుంది నాకు. ఈ పొల సూపుకే నల్లగున్నది కానీ మంచి పొల. ఏమైనా నా గురించి ఆలోచిస్తుంది, నా వెంటనే పడుతుంది. ఏందో దీనికి నేనంటే గంత ఇష్టం. ఉన్నదో ఎటన్నా ఊరిపోయిందో. పైసలు బాగున్నాయి వాళ్ళకు, ఏం చెప్తారు? అంటే ఊర్లోకి తిరుగుతా ఉంటారు కార్ల. మనకేమో కార్ కాదు కదా, సైకిల్ కూడా లేకపోయా. నాన్ననైతే చెప్పులేదు కదా ఆక తిరుగుతానే ఉండేటోడు ఊర్లో. నాతోటి గది ఎట్లయితుంది? ఆయన అక్క ఆయన షూ కొనిస్తా అంటుంది. ఆ అక్క ఏందో నాకైతే అర్థమే కాదు. అంత ప్రేమ చూపిస్తుంది నా మీద. ఆ అక్కని ఎట్లా ద్వేషించదా? చీచి, ఆ అక్కని ద్వేషించుడేంది? దాని మీద నాకు చిరాకు వచ్చుడు తప్పు. ఆ అక్క మస్తు మంచిది. అది ఎందుకు అట్లా మారిందో తెలియదు గాని
అసలైన దాని స్వభావం చాలా మంచిది. వెన్నెల కల్మషం లేకుండా తెల్లగా ఉంటుంది దాని మనసు. కానీ ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో. అంతా మా నాన్న అత్తే కారణం. వాళ్ళిద్దరు చనిపోయినప్పటి నుంచి ఇలా తయారవుతుంది. అసలు ఇదంతటికి కారణం మా అత్త వాళ్ళ హస్బెండ్, మా మామగాడు. అతన్ని ఇక్కడ ఉంచి వాడు దుబాయ్ పోయిండు. డబ్బులు అవసరం ఉన్నాయని మొత్తం కాయేసిండు. మామ మీద నమ్మకంతో బంగారంతో సహా అన్ని అమ్మేసింది అత్త. అప్పుడు వాళ్ళిద్దరు మంచిగానే ఉండే గాని నమ్మింది గంతగానం. నాన్న కూడా అప్పులు చేసిండు మా అత్తతో పాటు. అప్పులన్నీ తీర్చలేక బాధతోటి అత్త చచ్చిపోయి మోగన్ మీద రందితోటి ఇక మా అన్ననేమో మా అక్క బతుకు గిట్లాయే, మా అయ్య లేడు, మా బాపుంటే గిట్లా అవుతుండేనా, నేను మా అక్కను చూసుకోవాల్సింది, నా బిడ్డలో నేను పడ్డా అని మా అక్క, అంటే మా నాన్న వాళ్ళ అక్క గిట్లా ఫీల్ అయి ఇద్దరు పుసుక్ ఉన్నోళ్ళ పానాన్ని తింటాను. అసలు పోయేటోళ్ళు మంచిగానే పోతారు కావచ్చు. ఉన్నోళ్ళతోటే బాధ, ఉన్నోళ్ళ దగ్గరనే గోస. ఏ కర్రదన్నా తొందర రావే ల్యాప్టాప్ పట్టుకొని ఏమైనా సినిమా చూద్దాం. ఏడదొచ్చిందా ఇదేమో లేనట్టున్నది, తాళాలేసున్నాయి. ఆగో. కార్తీక్, నువ్వేంద్రా ఇక్కడ? ఏంది? నువ్వేంద్రా ఇక్కడనా? గదేం కూర్చున్నాక? అది కాదురా, ఇక్కడ కూర్చున్నావేంది అంటున్నా. హైదరాబాద్ పోవాలన్నావు కదరా, పోలేదా? పోలే అక్క. ఏమన్నా చిన్న జాబులు చూసుకుందామంటే అసలు దొరుకుతలేవు. మా దోస్తుగాళ్ళు చెప్తాండ్రు పార్ట్ టైం బిజినెస్ చేసుకుందామని. ఏమన్నా చిన్నగా తయారు చేస్తాం ఇక. మంచి ఐడియారా. ఇవాళ రేపు ఎంత చదువుకున్న వాళ్ళు కూడా జాబ్స్ పక్కన పెట్టి పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నారు తెలుసా. బిజినెస్ చేసుడు కరెక్టే అంటావా అక్క? మనం చదువుకోకుండా డిగ్రీ చేయకుండా బిజినెస్ చేయొచ్చు కదా. చేయొచ్చేమో నాకు తెలియదు కానీ ఎందుకురా, ఇటు బిజినెస్ చేసుకుంటా ఎగ్జామ్స్ చదివి రారా. రోజుకు ఒకటే ఎగ్జామ్ కదా మీకు ఉండేది. ఇంకా చదువుడు ఇప్పుడు నాతో కాదక్క. ఇప్పుడంటే ఇప్పుడు కదరా, ఈ సమయాన్ని యూజ్ చేసుకో. కూసో అక్క. ఏందక్క చెప్పు. కింద కూర్చున్నావేంద్రా, ఏడా కూర్చో. ఏం కాదక్క, ఇదేమన్నా పెద్ద ట్రాఫిక్ ఉండే రోడ్ అనుకుంటానా? గీళ్ళకే లోడినాడు వాడు. సాయంత్రం పూట బర్లతే, పొద్దుగాల పూట పోతాయి. గంతే, ఒకటే తేడా. ఇంతకీ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు కదరా నువ్వు? అవునక్క, కానీ ఇంతవరకు ఎవరికి చెప్పలే. అసలు అయితే నేను ఏమనుకున్నా అంటే చిన్నగా ఏదన్నా చేసి మెల్లమెల్లగా డబ్బులతోటి పెద్దగా వేద్దాం అనుకుంటున్నా. మంచిగా ఆలోచిస్తున్నావు కదరా, అట్లనే ట్రై చేయి. చెయ్యాలిగా. మరి చదువు పక్కకు పెట్టన్నా? అరే అది చేసుకుంటా ఎగ్జామ్స్ రాయొచ్చురా. నీకు ఎగ్జామ్స్ కి బయట జాబ్లకు ఏం సంబంధం ఉండదు. ఏదో పాస్ అయినవా, డిగ్రీ వచ్చిందా సర్టిఫికేట్ అంతే. మరి నేను బీటెక్ అయినా డిగ్రీ అయినా? బీటెక్ అయితే మంచిగా చదివినావు అనుకో, మన పక్కన రాజు అంకుల్ ఉన్నాడు కదా, అగో అట్లా ఎంబీఏ చేసి అట్లా బిజినెస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎంబీఏ చదవన్నా? బామ్మో, నాతోటి కాదు. అట్లా అంటే ఎట్లరా, నువ్వు ఈ 2 సంవత్సరాలు కష్టపడ్డావు అనుకో, జీవితాంతం ఎంజాయ్ చేయొచ్చు. ఈ 2 రోజులు నాకు సుఖమే కావాలని ఎంజాయ్ చేసినావు అనుకో, జీవితాంతం కష్టపడాలి. అర్థమైందా? అబ్బో, ఏం మోటివేషన్ ఇస్తావక్క. సరే గాని ఏమంటుందిరా కారు? ఏమంటది? రాత్రి అంతా 12-1 దాకా ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటది. తెల్లారి లేసరికి కిల్ల కిల్ల నవ్వుకుంటూ ఉంటది. 10కి లేస్తే అందు తెల్లారి. 10కి వేస్తుందా కారుణ్య? మరేమనుకుంటాను, ఇప్పుడు ఇంకా వండుకొనే ఉన్నది, చూసిరాపో కావాలంటే. అరే ఏంద్రా, పొద్దున లేవంగానే నన్ను స్నానం చేయమంటది మా అమ్మ. లేవంగానే స్నానం చేసేస్తా, నాకు అదే అలవాటు. చెప్పినా కదక్క, నువ్వు చేసేవంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చెప్పినవన్నీ బాగుంటాయి. ఇంకా హాస్టల్కి వెళ్ళినాకనైతే మస్తు నేర్చుకున్నారా. ఇక్కడ ఉండు వేరే ఉంటది, హాస్టల్ ఉండు వేరే ఉంటది. మొత్తం డిసిప్లిన్ అలవాటు అవుతుంది. నేను ఇక్కడికి వచ్చినాక కూడా అదే టైంకి టిఫిన్, లంచ్, డిన్నర్ చేస్తున్నా. అవునరా, అక్క ఫోన్ లో మాట్లాడుతుందన్నా ఎవరితో? టైం టు టైం పాలు, టిఫిన్లు అన్ని ఉంటాయి టైం టు టైం. ఇక్కడ వచ్చాకే డిసిప్లిన్ మొత్తం పోతుంది. అవునరా, అది ఎవరితో ఫోన్ లో మాట్లాడుతుందన్నా? ఏమో అక్క, నాకేం తెలుసు. ఎవడో ఏందో, వాడెవడో నాకేందో అనుకుంటా నేను చూసి. ఎందుకు అట్లా అంటున్నావురా? వాడు వీడియోని ఎందుకు అంటున్నావు? సారీ, అట్లా అనంలే. నేను అనేది అట్లా కాదురా, వాడు అని ఎందుకు అంటున్నావు? అతను అబ్బాయా? అమ్మాయిలతోటి కాదా కారు మాట్లాడేది? కాదు, ఆ అబ్బాయే ఖచ్చితంగా. అమ్మాయిలు గట్లెందుకు మాట్లాడుకుంటారు? ఓ రాత్రి పట్టుకొని కూర్చుంటది ఫోను, నవ్వుతుంది, తుల్లుతుంది, సిగ్గుపడుతుంది, డోర్లు కిటికీలు కూడా వేసుకుంటుంది. ఏం పుట్టింది దానికి? పిచ్చి దాని లెక్క తయారైతుంది. ఏమో అక్క,
ఇంతకు ముందు అక్క అని నాకు ఒక భయం రెస్పెక్ట్ ఉంటుండే దాన్ని చూస్తే. ఇప్పుడు ఎందుకు అస్సలు నచ్చుతలేదు. కానీ మళ్ళీ వచ్చి ప్రేమగా మాట్లాడుతుంది. నాకు పిచ్చెక్కుతుంది. అసలు నాకు అది అక్కనా కాదా ఏం అర్థమైతలేదు. అది ఎట్లనో తయారైందిరా. మొత్తం మార్చేసిండు దాన్ని ఎవరో. నాకైతే మీ అమ్మ మీదనే డౌట్. ఏమో అక్క, అమ్మనైతే ఎప్పుడు చదువుకోకు ఇంట్లోనే ఉండు, మిషన్ కుట్టు బీడీలు కుట్టు అంటది. మరి కారుణ్య మిషన్ బేడీలు నేర్చుకుంటారా? ఏ నేర్చుకోదట. దానికి ఇష్టం ఉండదు కదా బీడీలు చేసుడంటే. అట్లా వేరే వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుడు ఎందుకని నేర్చుకోదు. అది కాదురా, అది ఇక్కడ ఉన్నది అందుకే కదా, మీ ఇద్దరిని చూసుకోవడానికే కదా. చూసుకుంటుంది కదా. చూసుకుంటుందంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏమో గాయన వాళ్ళు వస్తాడు ఊకే పైసలు ఇచ్చిపోతాడు. ఎవరు? ఏమో అక్క, నన్ను అడగకు వాళ్ళ గురించి. ఏం చెప్పకు, ఎవరికి చెప్పొద్దు అన్నాడు ఆయన. అమ్మకు తెలిసిందంటే నన్ను చంపుతారు. అమ్మ అక్క ఇద్దరు నాకు వార్నింగ్ కూడా ఇచ్చిండ్రు, మీ దోస్తులకు కూడా చెప్పొద్దని. నాకు చెప్పురా, ఏం కాదు, నేను ఎవరికి చెప్పా. ఆ నాకు తెలియదు. కావాలంటే నువ్వు మా అక్కనే అడుగు, నేను అస్సలు చెప్పను. మా అమ్మ ఇంకేమన్నా ఉన్నదా? మా అమ్మ కాంతమ్మ నన్ను చంపి పారెత్తది. సరేలే, కనీసం కారుకి ఫోన్ ఎవరు చేస్తున్నారో అదన్నా తెలుసుకోరా. నన్ను అసలు ఫోన్ దగ్గరికి రానియది. నేను ఆ రూమ్ లో పోతేనే నన్ను తుక్కు తుక్కు ఇటు బయటకు పంపుతుంది. మీ అవ్వ ఫోన్ పక్కకు కూడా పెట్టది, పట్టుకొని వంటది మీద పెట్టుకొని. నాతోటి కాదు, నేను ఆ నంబర్లు కూడా ఫోన్ ముట్టుకున్నాడు కూడా ముట్టుకోను. నువ్వు ఫ్రెండ్వి కాబట్టి నీకేమైనా స్వేచ్ఛ ఉంటుంది కావచ్చు. పోయి ముట్టుకో, తీసుకొని పాస్వర్డ్ కూడా కనుక్కో. నాకు చెప్తే అప్పుడప్పుడు నేను కూడా తీసుకొని గేమ్స్ ఆడతా. ఈడొకడు, నేనొకటి అడిగితే ఇంకొకటి అంటాడు. డబ్బులు మంచిగానే ఇస్తున్నాడా రా? సరిపోతున్నాయా? అవి అయిపోయినాక ఏం చేస్తారు? ఏమో అక్క, నాకు తెలియదు. అప్పుడు ఎప్పుడో డాడీ చచ్చిపోయినప్పుడు వచ్చిండు ఆయన, మళ్ళీ ఇంతవరకు రాలే. మరి ఎన్ని డబ్బులు ఇచ్చిండో తెలియదు కానీ ఆ అక్క కొన్ని కొన్ని ఖర్చు పెడుతుంది. బాగానే ఇచ్చిండు కావచ్చురా, లేకపోతే ఎట్లా సరిపోతాయి మీకు? ఇన్ని రోజులైంది మీ నాన్న చచ్చిపోయి, ఎన్ని ఇచ్చినా కూడా సరిపోవు కదరా. మీకు నేను ఉన్నా, ఎప్పటికీ తోడుంటా మీకు, మీరు ఏం టెన్షన్ పడకుండా అంటుంది. ఏమన్నా అంటే అది ఈయనే ఉంటుంది. మరి జాబ్ కూడా ఎత్తలేదు. నేనున్నా అంటుంది. ఏందో నాకైతే అర్థమైతలేదు. ఇంతకీ నీ పెళ్లి చూపులు రేపేనట కదా? నీకెందుకురా, ఎవరు చెప్పిండా నీకు? అదో అందరు మాట్లాడుకుంటారు, పెళ్లి చూపులు రేపేనట, పెళ్లి 2 రోజులలోనట. వాడు బొందా, వాడు వస్తే వాడిని పీక విసికి చంపుతా నేను అన్నే. అయ్యో పాపం, ఆడేం చేసిండక్క? నాకు ఇష్టం లేదురా పెళ్ళంటే. ఇష్టం లేకపోతే గైనం చంపడు ఎందుకు? ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. మా వాళ్ళు ఇద్దరు అనుకున్నావా? ఈనరు. మరి వచ్చినాకే చెప్పు నాకు పెళ్ళంటే ఇష్టం లేదని. ఎందుకు అట్లా చెప్పినావని నన్ను సావ చంపుతుంది మా అవ్వ. వీపు మొత్తం వాతలు పెడుతుంది, అర్థమైందా? ఊకో అక్క, నేను చిన్నప్పుడు కొడుతుంటే వీపు మీద జోపుతుంటే గాని ఇప్పటికి కొడుతుందా? నీకేం తెలుసురా మా అమ్మ గురించి? దొడపాశం పెట్టిందంటే నల్ల అమ్ముడిపోతుంది తెలుసా? నెల రోజులైనా మరకపోదు. మా అమ్మో, డేంజరస్ క్యాండిడేటా? మా అమ్మనే నయమున్నది అయితే. సరే, నువ్వైతే మీ అక్క ఫోన్ కొట్టేశానా నాకు ఈ ఒకసారి. కొట్టేస్తే పాస్వర్డ్ ఎవడు ఇస్తాడు? మన తాత వచ్చి పెడతాడు ఏంది పాస్వర్డ్? దానికి ఇంకా పాస్వర్డ్ కూడా పాడిందారా? ఆ నేను ఒక ఫేస్ పాస్వర్డ్ పెట్టుకుంటాను కదా, అక్క గిట్ట పెట్టుకున్నదేమో అని అది అన్నప్పుడు మెల్ల ఫోన్ పెట్టి ఎన్నిసార్లు ట్రై చేసిందో, అది పెట్టుకోనే లేదు పాస్వర్డ్. నువ్వు గిసటేషాలు ఎత్తావని తెలియదు దానికి, అందుకే పెట్టుకోలేదు కావచ్చు. పానాడు మంచిగా కూర్చున్నావేంద్రా ఈడ? నీ అవ్వ అడిగేటి అన్ని అడిగింది చెప్పినాక ఇప్పుడు తిడుతుంది నన్ను. పోనాడు, ఏదైనా పుస్తకం పట్టుకొని చదువుకపో. బట్టి ఎందుకు టైం పాస్ చేస్తున్నారా? ఆవరాగాని లెక్క చదువుకపో. నేను చదువుకోనక్క, బిజినెసే. బిజినెస్ చేయాలన్నా తెలివి కావాలి, తెలివి కావాలంటే చదువుకోవాలి అన్నాడు. సరే గాని అక్క, నాకు అక్కను అడగబుద్ధి అయితే లేదు. బిజినెస్ కి కొన్ని పైసలు ఇవ్వమంటావా అక్కను? నువ్వు పెద్ద మెంటల్ అనివై, అడగబుద్ధి కాకపోయింది. అయినా దాని దగ్గర గని పైసలు ఎక్కడ ఉంటారా? లోను ఏదో ఒకటి తీసుకోవాలి గాని. ఓ అక్కో, నువ్వేం చేసినా పైసలు ఇస్తా, నీకేం కావాలంటే అది కొనుక్కో. ఏ కాలేజ్ లో జాయిన్ కావాలంటే ఆ కాలేజ్ లో జాయిన్ గా, ఎంత ఫీజు అంటే అంత ఫీజు కడతా అంటుంది. బండ్ల గుద్ది మరీ చెప్తాంది. ఏం చెప్తావు? ఫీజులు అంటే మా అంటే 10,000 ఉంటాయి అని ముఖం ఉంటాయి. ఎంబీఏకి 20 లక్షలు అట మొత్తం. సీటు కొనుక్కుంటా అంటే కొనుక్కో అంటుంది. ఏందిరా, 20 లక్షలు పెట్టి నీకు సీటు కొంటా అన్నదా? మరి ఏమనుకుంటాను? మళ్ళీ ఈ విషయం ఎవరికి చెప్పకు. ఏ ఆగురా నువ్వు కనివి,
నాకే పిచ్చెక్కుతాందంటే 20 లక్షలు పెట్టి తమ్ముడిని చదివిస్తాన్నదా గని పైసలు దానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? వామ్మో, ఏం చేస్తాంది ఇది? ఇంట్లోనైతే ఏం చేస్తలేదు, ఖాళీగానే ఉన్నది. నేను వచ్చిన రోజైతే వంట కూడా నేనే చేసిన అన్నది. మరి ఇది బయటకైతే వెళ్తలేదు, ఏం చేస్తలేదు. ఎట్లా వస్తున్నాయి పైసలు? ఓ అక్క. ఆ వా. సో దోస్తులు, ఇది ఈ రోజుటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ సిరీస్ ని ఇలా కంటిన్యూ చేయాలనుకుంటే మంచి లైక్స్ రావాలి. మరి చూసారు కదా దోస్తులు, మన పార్ట్ 1 లోని క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. చూద్దాం మరి ముందు ముందు స్టోరీ ఏముండబోతుందో. అయితే తర్వాత స్టోరీ మీకు తెలియాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవి కమెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై దోస్తులు.